అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి నాకు ఒక స్పీచ్ అర్థం కాలే. అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిళ్ళు, ఏం సింపతి గెయిన్ చేద్దాం అనుకున్నారు, అసలు ఏమైపోయిళ్ళు అనేది నిజంగా నాకు $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. అనవసరంగా పెట్టించిల్లు కదా ప్రెస్ మీట్, పాపం లేడీస్ తోటి అనిపించింది. నాకు అర్థం కాకపోయినప్పటికి కూడా అర్థం చేసుకొని ఆమె కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా వీడియోని చూడండి ఒకసారి. సీదిరి అప్పలరాజు గారి భార్య సీదిరి శ్రీదేవి గారు ఏం మాట్లాడతారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ ప్లే చేస్తూ మాట్లాడదాం. పాపం ప్రతిసారి పేపర్ చూస్తుంది. చంద్రబాబు గారికి చెప్తున్న విషయం ఏంటంటే, మీ చట్టం ఒక వ్యక్తి వాహనం నడిపి యాక్సిడెంట్ చేసిన ఆ వ్యక్తి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే సెక్షన్లు మారిపోతాయా? ప్రతిపక్షంలో పార్టీకి సంబంధించిన మనిషి అయితే సెక్షన్లు ఎందుకు మారుతాయండి? ఉన్న కుటుంబం ఆ ప్రమాదానికి గురవుతే ఆ కుటుంబానికి ఇబ్బందులు పెట్టి లేనిపోని నిందలు వేస్తారా? ప్రమాదం జరగలేదా? యాక్సిడెంట్ చేయలేదా అండి? జరిగినప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ వ్యక్తిని మనం మరణించినప్పుడు ఆ వ్యక్తి ఏ వ్యక్తి అనుకొని తెలియకుండా జరిగిన విషయం ఆ వ్యక్తి తెలియపరిచి మేము మర్డర్ చేశాము అనుకొని చెప్పడం కూడా ఎంతవరకు న్యాయం? పిచ్చికిట ఏంది అసలు? ఏ మనిషిని ప్రమాదం చేసిల్లో తెలవని మనిషికి ప్రమాదం చేసి మర్డర్ చేసిల్లని తెలియజేసిల్లా. ఒక్కసారి మళ్ళొక్కసారి అనుకోపోదాం. అబ్బాయి ఏం మాట్లాడిందో నాకు. లేనిపోని నిందలు వేస్తారా? ప్రమాదం జరిగినప్పుడు ఆ వ్యక్తిని మనం మరణించినప్పుడు ఆ వ్యక్తి ఏ వ్యక్తి అనుకొని తెలియకుండా జరిగిన విషయం ఆ వ్యక్తి తెలియపరిచి మేము మర్డర్ చేశాము అనుకొని చెప్పడం కూడా ఎంతవరకు న్యాయం? చంద్రబాబు గారు ఒకటే అంటే ఇవేం చెప్తుందంటే, ఆల్రెడీ గుద్దేసినాం, వెళ్ళిపోయినాం. ఆ గుద్దించుకున్నోని తెలియదు, గుద్దిన వాళ్ళకి తెలియదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ గుద్దింది వీడే అని ఎంక్వైరీ చేసి మీరు ఎందుకు బొక్కలు వేసిల్లని డైరెక్ట్గా అడుగుతుందాము. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ కోడి పిల్లనో ఏ మేక పిల్లనో గుద్దిపోయినట్టు గుద్దిపోయారు. రోడ్ల మీద కప్పల్ని, పాముల్ని, లేకపోతే తేళ్ళని తొక్కించుకుంటూ పోతూ ఉంటారు కదా రోడ్ల మీద. అట్లనే ఒక మనిషిని తొక్కించుకుంటూ పోయారు. అది ఎవరు చూడలే కదా, సచిన వాళ్ళకి తెలియదు, చంపిన వాళ్ళకి తెలియదు కదా, ఎవరు మానాన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మీరు దాన్ని ఎఫ్ఐఆర్ చేసి దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకు సీదిరి అప్పలరాజు కొడుకే ఈ యాక్సిడెంట్ చేసిందని మీరు జనాలకు చెప్పిళ్ళు, ఎందుకు అరెస్ట్ చేసిల్లని అడుగుతుంది. ఓహో, ఓకే అమ్మ, నైస్. మేము కోరుకుంటున్నాము ఒకే రాష్ట్రం ఒకే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అన్యాయం జరిగినప్పుడు అది ప్రతి ఒక్కరికి కూడాను న్యాయం ఒకేలాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇవల్ల బొగ్గయ్య కుటుంబం సభ్యులు అందరూ కూడాను వచ్చి ఎమ్మెల్యే కొడుకే వాహనం నడిపి ఈ యాక్సిడెంట్ ని చేశారని బయటకు వచ్చి చెప్పడం జరిగింది. మీకు నిజంగానే చట్టం మీద అంత నమ్మకం ఉంటే దయచేసి భోగయ్య కుటుంబానికి కేసుని రీఓపెన్ చేసేసి మీ యొక్క స్వతంత్రంగా విచారణ జరిపించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆమె అనేది ఏంటంటే, ఒక టీడీపీ ఎమ్మెల్యే కొడుకు కూడా ఇట్లనే యాక్సిడెంట్ చేసిండు కదా, మరి బాధితులు భోగయ్య ఎవరో చెప్తారు కదా వచ్చి, మరి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా ఇట్లనే మీరు పనిష్ చేయాలి కదా అని చెప్పి అడుగుతుంది. ఖచ్చితంగా తల్లి, అట్లా ఎవరిని ఉపేక్షించేది లేదు. డెఫినెట్గా ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి చేసిండను వంటనో కాబట్టి ఎటువంటి ఆధారం దొరికినా కానీ ఆ అబ్బాయిని కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. అండ్ అట్లనే అబ్బాయిని చేస్తే సరిపోద్ది, మరి మా అబ్బాయిని కూడా చేసి అయిపోయింది కదా, మరి ఎందుకు నా మగోడు సీదిరిని చేయాల్సి వచ్చిందంటే దానికి కూడా ఒక కారణం ఉంది. సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసింది ఈ అప్పలరాజు కొడుకు కాదు, వాళ్ళ ఫ్రెండ్ సిద్ధు అనే అబ్బాయి చేసిండు. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయండి, మా అబ్బాయిని కాదు అని చెప్పి సాక్ష్యాల్ని తారుమారు చేసే ప్రయత్నం ఈ సీదిరి అప్పలరాజు చేసిండు. మరి గుద్దింది ఒకడు, చంపింది ఒకడు, పనిష్ అయ్యేది ఇంకోడు, అమాయకుడు బలైపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఏ పోలీస్ ఆఫీసర్కైనా, ఏ చట్టాలని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకైనా ఇది మరీ అన్ఫేర్ కదా, ఇది చాలా దారుణం కదా. గుద్దినోడనే పనిష్ చేయాలి, కాకపోతే అనుకోకుండా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో కొంచెం తొందరగా బెయిల్ వచ్చేటట్టు చూడమని మీ అడ్వకేట్ తోటి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అది వదిలిపెట్టి అసలు డైరెక్ట్ గుద్దింది ఒకడైతే చంపిందిగో వీడు అని చెప్పి తీసుకుపోయి మీరు జడ్జి ముందో పోలీస్ స్టేషన్ ముందో నిలబెడితే చూస్తా కూర్చుంటారు అనుకుంటున్నావా? నీ వైసీపీ తెలివి ఎక్కడ చూపిస్తాను నువ్వు? అది పద్ధతి అయితే కాదు కదా. ఎవరు తప్పు చేసినా తప్పే అనాలా. కాకపోతే తెలియక యాక్సిడెంటల్గా జరిగింది, కొంచెం దయదలచండి సార్, ఇట్లాంటివి రిపీట్ అవ్వవు అని చెప్పి కొంచెం బెయిల్ తొందరగా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని డైరెక్టు
అసలు చంపినోన్నే మార్చేస్తే ఎట్లా చెప్పండి మీరు? పాపం అమాయకుడిని మీరు బలి చేస్తానంటే ఎట్లా? సరే వానికి డబ్బా ఆశ చూపెట్టిల్లో లేకపోతే వానికి ఇంకేమన్నా ఇస్తామన్నారో ఏమి ఇస్తామన్నారో సిద్ధాన్ని మీది వేసుకోవడానికి రెడీ అయ్యి వచ్చిండు. కానీ అంత రెడ్ హ్యాండెడ్గా అంత లైవ్లో గుద్దిపోయిన తర్వాత గుద్దింది ఎవడని తెలిసిన తర్వాత పోలీసులు అయితే కళ్ళు మూసుకొని వాడి ప్లేస్లో వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పి అయితే అనరు కదా. సో నీ సిచ్యువేషన్ కూడా అదే జరుగుతుంది. కాబట్టి సీదిరి అప్పలరాజు అనేటోడు బయట ఉంటే ఎప్పటికైనా డేంజరే. మళ్ళీ అతను కొడుకుని సేవ్ చేయడానికి ఇట్లాంటి సిద్ధుల్ని 100 మందిని వాడు ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి అసలు వీడిని లోపలేసి ఇంటర్గేషన్ అనేది కరెక్ట్గా జరగాలి. ఇన్వెస్టిగేషన్ అనేది ట్రాన్స్పరెన్సీగా జరిగితే డెఫినెట్గా నిందితులకు శిక్ష పడుతుంది. ఆ బాధిత కుటుంబానికి కూడా ఖచ్చితంగా లాభం జరుగుతుంది. వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక బలం చేకూరుతుంది అని చెప్పి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ విధంగా ఈమెకు పాపం స్క్రిప్ట్ ఇచ్చి వైసీపీలో ఈమెని నిజంగా చెప్తాను మాపై దయ మాపై వచ్చిన ఈ నిందల్ని మా పాపం తెలుగు కూడా మాట్లాడొత్తలే. మళ్ళీ ఈమెకి అసలు మెంటల్ కండిషన్ హెల్త్ కండిషన్ ఎట్లుందో తెలియదు. మళ్ళీ సీదిరి అప్పలరాజు అంటాడు కదా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని పట్టుకొని అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి మెంటల్గా ఆయనకు హెల్త్ కండిషన్ బాగాలేదు అధ్యక్ష, ఆయనకు ట్రీట్మెంట్ అవసరం ఉంది అధ్యక్ష అని చెప్పి అన్నాడు. నేను డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ, ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని, ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి. అంత పెద్ద మనిషిని అంత అవమానపరిస్తే కూడా ఆయన పాపం ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక రకమైన స్మైల్ ఇచ్చింది అంతే సిబిఎన్ గారు. ఇప్పుడు అనవసరంగా నిన్ను జైల్లో పెడితే నీ భార్య బయటకు వచ్చేసరి ఏం మాట్లాడుతుంది ఏమో అర్థం కావట్లేదు. ముందు నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయి, ముందు నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు వైద్యం చెయ్యి. సీదిరి మంత్రులు అలాగే ఎమ్మెల్యే గారు చాలా గలాటా చేసేసి చాలా ఇబ్బందులు మాకు పెట్టారు. అదే విధంగా ఆ రాజకీయ నాయకులు టీడీపీ ఎమ్మెల్యే గారి కొడుక్కి ఒక మీ అధికార పార్టీ రాజకీయ నాయకులు కదా, వాళ్ళకి కూడా ఇలాంటి గలాటాలు చేసేసి మీరందరూ కూడా బయట పెట్టడం మీరు చేస్తారా? బాధిత కుటుంబానికి మీరు హామీలు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తారా? అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే హామీల్ని నెరవేరుస్తారు, డెఫినెట్గా వాళ్ళకి సాయం చేస్తారు. మీరు కూడా సాయం చేసి ఇది మా పొరపాటును ఒప్పేసుకుంటే బాగుండు. టీడీపీ వాళ్ళు అయితే సాక్ష్యాలు తారుమారు అయితే చేయలే కదా వాళ్ళు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు లాగా ఇంకో టీడీపీ ఎమ్మెల్యే అయితే చేస్తే డెఫినెట్గా అతన్ని కూడా పనిష్ అవుతాడు, అతని మీద కూడా శిక్ష జరుగుతుంది, నో డౌట్. దాంట్లో ఇచ్చిన హామీలు కూడా ఈ రోజు వరకు నెరవేర్చలేదు. నేను ఒకటే బాధితులు వచ్చి చెబితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఆ గుద్ది నుండి పట్టకపోతారు, ఎంక్వైరీ జరుగుతుంది. దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి నిజంగా న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి ఎవరికైతే ఆ భోగయ్య అంటాను కదా, భోగయ్య కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురండి, తప్పేం లేదు. న్యాయం కోసం రోడ్డు ఎక్కండి, నేను కూడా మీకు సహకరిస్తా. అది టీడీపీ ఎమ్మెల్యే చేసినా, జనసేన ఎమ్మెల్యే చేసినా, వైసీపీ ఎమ్మెల్యే చేసినా కానీ తప్పే. మాటలు చెప్పాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు భోగయ్య కుటుంబానికి న్యాయం చేయాలని, వాళ్ళ కేసుని రీఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడాను పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. మూడోది, వాళ్ళకి స్వతహాగా వాళ్ళు వచ్చి బయట పెట్టిన ఇబ్బందులను మీరు దృష్టిలో పెట్టి వాళ్ళకి స్వతహాగా మీరు విచారణ జరిపించాలని కోరుకుంటున్నాను. ఆఖరిగా మా కుటుంబంపై వక్రీకరించి మా కుటుంబంపై సెక్షన్స్ వేసి కేసులు పెట్టి ప్రతి ఒక్క కేసుని నిందించేసి జైలుకి పంపించారు కదా, అదే విధంగా మీ అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి కూడాను ఇదే విధంగా కేసులు పెట్టి సెక్షన్ పెట్టి జైలుకి పంపిస్తారా చేస్తారా అనేది మీ సభాముఖంగా మీరు తెలియపరచాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడికి కృతజ్ఞతలని చెప్తుంది. కానీ నేను చెప్పేది వినండి. ఫస్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారిని మీరు అడగాల్సిన ప్రశ్న కాదు, మీరు పోలీసు వ్యవస్థను అడగండి. మా అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే ఇంత తొందరగా ఇంత క్విక్గా మీరు యాక్షన్ తీసుకుంటారు కదా, మరి భోగయ్య అనే ఒక వ్యక్తిని కూడా ఒక టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేసి చంపేసిండు, మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు అని డెఫినెట్గా ఆ పోలీస్ స్టేషన్ ఆ పరిధికి వెళ్ళి మీరు ప్రెషర్ తీసుకురండి. దానికి సామాన్యులు కూడా మీరు సహకరిస్తారు. అంతేగాని
మీరు డైరెక్ట్ ఏదో చంద్రబాబు నాయుడు తోటి లైవ్లో మాట్లాడినట్టు నీ భర్త ఏమని మాట్లాడింది తెలుసా అమ్మా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు అంత రిక్వెస్టింగ్గా మీరు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని నిదానంగా మాట్లాడుతున్నావు, ఏదో సింపతి గెయిన్ చేద్దామని. కానీ మీ ఆయన గతంలో ఎట్లా మాట్లాడిందో చూసినవా? ఎంత తలపొగరు, ఎంత బలుపు, ఎంత కొవ్వు, ఎంత అహంకారంతో విర్రబీగిన చూసినవా? తప్పు కదా. సరే, ఆ తప్పులు అవన్నీ ఇప్పుడు మ్యాటర్ కాదు. దానికి దేవుడు ఆల్రెడీ మీకు వైసీపీకి సరిపడంత శిక్ష చేసిండు చాలు. నీకు ఇచ్చే సలహా ఏంటంటే ఆ బాధిత కుటుంబం దగ్గరికి పోయి డెఫినెట్గా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేదా వాళ్ళని పరామర్శించవచ్చు, లేదా వైఎస్ జగన్ని రమ్మని న్యాయం చేయమని కోరండి. తప్పేం లేదమ్మా, చేయండి, ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.